హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. దీనికోసం మనం స్కూల్ అటెండెన్స్ యాప్లోకి వెళ్ళాలండి. దాని తర్వాత స్కూల్ అటెండెన్స్ యాప్లో పాస్వర్డ్స్ కొట్టిన తర్వాత ఇట్లా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్లో ఒక ఐకాన్ ఉంది, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అని. ఈ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనే ఐకాన్ని మనం క్లిక్ చేయాలి. అప్పుడు సెలెక్ట్ క్లాస్ అని చెప్పి చూపిస్తుంది. మనం క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి పిల్లల పేర్లన్నీ డిస్ప్లే అవుతాయి. ప్రతి ఒక్క పిల్లవాడి పేరుని మనం టచ్ చేసి మనం లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది. చూడండి, ఇలా ఒక పిల్లవాడిని సెలెక్ట్ చేశాను. ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1 అని ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ లాంగ్వేజ్ ప్రైమరీ స్కూల్స్కి తెలుగు అని ఇస్తాము. సెలెక్ట్ లాంగ్వేజ్ 2 అని ఉంది, దాని మీద ఇంగ్లీష్ అని చెప్పి క్లిక్ చేస్తాము. సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ అని మ్యాథమెటిక్స్ అని ఆటోమేటిక్గా అదే చూపిస్తుందండి. తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ చేయాలి. అప్పుడు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. తర్వాత దీన్ని క్లిక్ చేసి బ్యాక్కి వెళ్ళి మనం అలానే సెకండ్ క్లాస్, థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ అలా అన్ని క్లాసెస్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఫోర్త్ క్లాస్ ఒకటి చూపిస్తున్నాను. ఫోర్త్ క్లాస్లో ఒక పిల్లవాడిని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ లాంగ్వేజ్ తెలుగు అని టచ్ చేస్తున్నాను. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. లాంగ్వేజ్ 3 ఉండదు కాబట్టి నాట్ అప్లికబుల్ పెడుతున్నాను. సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఈవీఎస్ అని ఆటోమేటిక్గా అదే పడిపోతుందండి. దాన్ని మనం ఇంకా సబ్మిట్ చేయాలి. ఈ విధంగా ప్రతి క్లాస్ సెలెక్ట్ చేసుకొని ప్రతి పిల్లవాడికి ఏ ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ని మనం మ్యాప్ చేయాల్సి ఉంటుందండి. ఇలాగ ప్రతి పిల్లవాడికి చేసిన తర్వాత మాత్రమే మనకి FA1కి సంబంధించినటువంటి మార్క్స్ అనేవి మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో సబ్మిట్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్.